ఈవినింగ్ స్నాక్స్ గా మనం సమోసా, వడాపావ్, కచోరీ, జిలేబీ వంటి ఫీడ్ ఐటమ్స్ తీసుకుంటాం. నోటికి రుచిగా అనిపిస్తే చాలు, వెనక ముందు చూడం. ఇలా తినడం వల్ల ఊబకాయ సమస్య తలెత్తుతోంది, ఆందోళనకరంగా పరిణమిస్తోంది. అంటువ్యాధులు సైతం ప్రబలడానికి ఇది కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తాజా ఆదేశాలు ఇచ్చింది. స్నాక్స్ ఐటమ్స్ అన్నింటిపైన చట్టబద్ధమైన హెచ్చరికను ప్రదర్శించాలని కోరింది. ఇకపై ఈ ఆహార పదార్థాల్లో నూనె, ఉప్పు, కారం, చక్కెర వంటి కంటెంట్ను ఎంత మోతాదులో వినియోగించారనేది తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. సిగరెట్ ప్యాకెట్లపై ఎలా అయితే చట్టబద్ధమైన హెచ్చరికను ముద్రిస్తున్నారో అలాంటి వార్నింగ్నే ఇక వీటి అమ్మకాలపైన ప్రదర్శించాలని కేంద్రం భావిస్తోంది. ఊబకాయం, అంటువ్యాధులను ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వయం ప్రతిపత్త సంస్థలు భారతీయ స్నాక్స్ పై హెచ్చరికలను ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. ఈ ఆహార పదార్థాలలో నూనె, చక్కెర శాతం ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఊబకాయంపై పోరాటం రోజువారీ రిమైండర్లను బలోపేతం చేయడానికి లెటర్ హెడ్లు, ఎన్వెలప్లు, నోట్ ప్యాడ్లు, ఫోల్డర్లు మొదలైన అన్ని అధికారిక స్టేషనరీలపై ఆరోగ్య సందేశాలను ముద్రించాలని కూడా పిలుపునిచ్చింది. ఊబకాయం అనేది తీవ్రమైన సమస్యగా మారింది. దీన్ని నివారించాల్సిన అవసరం ఉందని కేంద్రం గుర్తించింది. ఈ క్రమంలో ప్రజల జీవన శైలిలో ప్రధానమైన ఆహార వ్యవహారాల్లో తేలికపాటి మార్పులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీన్ని మార్చుకోవడం వల్ల ఊబకాయం సహా కొన్ని రకాల అంటువ్యాధులను సైతం నివారించవచ్చని భావిస్తోంది. జిలేబీలు వంటి ఆహారాలు చాలా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. ఎటువంటి పోషక విలువలను అందించకపోగా రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. ఫలితంగా ఊబకాయం మాత్రమే కాదు, ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం, హై బీపీ, హై కొలెస్ట్రాల్ వంటి అనేక ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి అని సీనియర్ కార్డియాలజిస్ట్, గ్రూప్ కార్డియాక్ క్యాత్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ గుప్తా అన్నారు. సమోసాలు, వడాపావ్, కచోరీ వంటి ఆహార పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కడుపులో మంటకు ఇది కారణమవుతుంది. గుండె అనారోగ్యానికి దారితీయడంతో పాటు రక్త ప్రసరణలో ఇబ్బందులు కలిగించడానికి ఇదే ప్రధాన కారణమవుతుందని వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా భారత్లో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. సాధారణ ప్రజలకు ఆహార పోషక విలువ గురించి అవగాహన కల్పించాలి. ఆహార ఎంపికలో చైతన్యం అవసరమని డాక్టర్ పేర్కొన్నారు. ఈ పదార్థాల తయారీలో ఎంత మేర ఉప్పు, చక్కెర, కారం, నూనెను వినియోగించారన్నది ఇకపై తప్పనిసరిగా తెలియజేసేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది.